ఎందరో పెద్దలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న ఈ సభలో ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో పాటు జైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. పెద్దలు లక్ష్మమ్మ గారు, అరవింద్ రెడ్డి గారు, ఆనంద్ రెడ్డి గారు, గీతా మేడం, పద్మారెడ్డి, మనోహర్ రెడ్డి, అరుణ గారు, రామరెడ్డి గారు, సాయిరెడ్డి గారు, ఆశాదీప్ రెడ్డి గారు, చల్లా నరసింహారెడ్డి గారు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వేదికపైకి వెంచేస్తున్నారు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ సంజీవయ్య పార్క్ పక్కన స్ఫూర్తి స్థలంలో కూడా నివాళులు అర్పించారు. ఈ వర్ధంతి సందర్భంగా మనం పెద్దవాళ్ళని ఎందుకు తలుచుకుంటాం, పెద్దవాళ్ళ గురించి ఎందుకు తెలుసుకుంటాం, వారు నడిచిన బాటలో నడిచే ప్రయత్నం చేయటానికి. మహనీయులు ఊరికే అప్పటికప్పుడు పుట్టరు. వారి అనుభవం, వారి శ్రమ, వారి మేధస్సు, వారి లోతైన ఆలోచన, స్పందించే విశాల హృదయం అన్నీ కలగలిపి ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాక్షేమం కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన పెద్దలే మహనీయులుగా చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి చరిత్రను నిర్మించిన మన తెలుగు వారిలో ఎస్ జైపాల్ రెడ్డి గారు జాతీయ స్థాయి రాజకీయాల్ని ప్రభావితం చేసిన, అటు ప్రజాస్వామ్య ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రతి సందర్భంలో కూడా గౌరవనీయులైన వైస్ చైర్మన్ తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు ఏం చేస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు, మరి స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు సభాధ్యక్షులుగా, మన ఆనరబుల్ ఎంపీ గారు మల్లు రవి గారు, మన చీఫ్ అడ్వైజర్ వేం నరేంద్ర రెడ్డి గారు, ఇంకా స్థానిక శాసనసభ్యులందరికీ పేరు పేరున ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ప్రజాసేవలో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది వేదిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్న ప్రతి సభలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న ప్రతి సభలో కూడా మరి ప్రజల ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు తనదైన గడ్డ ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూల్కి, కల్వకుర్తికి మరి జయపాల్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేవంత్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి ఈ మట్టితో, ఈ నేలతో, ఈ గడ్డతో ఉన్న బంధం, అనుబంధం మనకు తెలుసు. అలాంటి ప్రత్యేకమైన ఒక ప్రాశస్త్యాన్ని పొంది ఉంది ఈ వేదికని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరూ ఆనరబుల్ సీఎం గారు, అలాగే మరి సభాధ్యక్షులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు సభాధ్యక్ష వహిస్తూ ఉంటే, దామోదర్ రాజనరసింహ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ, ప్రొహిబిషన్, ఎక్సైజ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, ఆనరబుల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు, జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ గారు, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు గారు, ఆర్డీఓ శ్రీను గారు, ఎస్పీ గారు, డిఐజీ గారు, ఐజీ గారు అందరూ స్వాగతం పలుకుతున్నారు పెద్దలకు.
ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్న సభ. మనమంతా ఎంతో ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల కోసం. అలాగే కీర్తిశేషులు స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల కోసం కేటాయించిన ప్రత్యేకమైన బ్లాక్లో ఉన్న పెద్దలు ఎవరైనా వేదికపైకి రావాల్సిన వాళ్ళు ఉంటే రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అరవింద్ రెడ్డి గారు, ఆనంద్ రెడ్డి గారు, పద్మారెడ్డి గారు ఇప్పటికే వేదికపై ఉన్నారు. మనోహర్ రెడ్డి గారు, అరుణ గారు, రామరెడ్డి గారు, సాయిరెడ్డి గారు, అలాగే మిసెస్ గీతారెడ్డి గారు, ఇంకా తల్లా నరసింహారెడ్డి గారు, వీరిని స్థానిక శాసనసభ్యులు వేదికపైకి సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒక్కసారి వేలాది మంది జనం ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ప్రేమను గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వేదిక పైన ఇతర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, శ్రీ జూపల్లి కృష్ణారావు గారు జైపాల్ రెడ్డి గారి చిత్రపటం దగ్గర పుష్పాంజలి ఘటించి దీపాన్ని వెలిగించి దీపారాధన చేసిన తర్వాత కార్యక్రమాన్ని ఆరంభించుకుంటాం. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ జైపాల్ రెడ్డి గారు మన తెలంగాణ బిడ్డడు, తెలంగాణ తెలివిని, తెలంగాణ బలివిని, తెలంగాణ కలివిని పెంచిన వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యే పడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు మూకోలేదు, ముక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మన స్థానిక శాసనసభ్యులు, ఈనాటి సభకు అధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆత్మీయంగా సత్కారం చేస్తున్నారు. దమ్మున్న మొనగాడు దయగల్ల మహారాజు, బీద సాదల ముద్దు బిడ్డ ఇతడు, ఘనతగాంచిన ఎత్తి కలువకర్తున బుట్టి గట్టిమేల్ తలపెట్టు దిట్ట ఇతడు అంటూ స్థానిక ఉపాధ్యాయులు గోపాల్ గారు రాసిన పద్యాన్ని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు బహుకరిస్తున్నారు. మాటను తూటగా మలచెడి మాన్యుడు, సాటియే లేనట్టి సద్గుణుండు, నల్ల మలందున ఉల్ల మలరగాను పరవశాన పెరిగి మురిసెనితడు, కొండరెడ్డిపల్లె కొదమసింహముగాను దండి పదవి పొందే ధైర్యశాలి, పట్టు వదలనట్టి పౌరుష గుణశాలి, చట్టసభలయందు గట్టి ఇతడు, పురిటి గడ్డకు ఎంతో పూజితం చేకూర్చ పథకములెన్నియో పరిఢవిల్ల, కసిరెడ్డి ఎందించు గౌరవమ్మును పొంద ప్రేమతో ఏతెంచు పెద్ద ఇతడు, ఆత్మీయ బంధాల అల్లుకొనిన నేల సంబరమున మునిగే సంతసాన, స్వాగతించిరి నేడిదే సత్కరించి ముచ్చటాడియు గోసల ముందు నుంచ, అందుకొనుము రేవంతు మా బంధువయ్యి ఇంటి గౌరవమును అతిశయింపగానంటూ స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇప్పుడు సభకు
స్వాగత వచనం పలుకుతారు. ఐ రిక్వెస్ట్ లోకల్ ఎమ్మెల్యే శ్రీ నారాయణ రెడ్డి గారు ఫర్ హిజ్ వెల్కమ్ అడ్రస్. ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్న అనేక సభల్లో ఒక ప్రత్యేకత కలిగి ఉంది ఈ సభ. ఇది తమ తల్లిగడ్డ, పురిటిగడ్డ, పుట్టినగడ్డ. గౌరవనీయులైన కల్వకుర్తి శాసనసభ్యులు, సభాధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి అధ్యక్షోపన్యాసం. రైతు నవ్వితేనే రాజ్యం నవ్వుతుంది. ఎక్కడైతే రైతు ఆనందంగా ఉంటాడో, ఎక్కడైతే రైతు ఆత్మవిశ్వాసంతో ఉంటాడో, ఎక్కడైతే రైతు ధీమాగా ఉంటాడో అక్కడ మాత్రమే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని తెలియచేసిన ప్రజాకవి కాళ్ళను గుర్తు చేసుకుంటూ సభాధ్యక్షులు గౌరవనీయులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి అధ్యక్షోపన్యాసం. తన అపారమైన మేధస్సుతో తాత్విక లోతులెరిగిన జ్ఞానంతో జైపాల్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అంటూ జాతీయ స్థాయిలో అనేక మంది పెద్దలు వారిని ప్రశంసించిన సందర్భాలు తెలుసు. ఎన్నో ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారు. గొప్ప వక్తగా, సమర్థ పరిపాలకుడుగా వారిని ఎంతోమంది గౌరవిస్తారు. గొప్ప పండితుడు, మానవతావాది, పలు ప్రభుత్వాల్లో సేవలందించిన తీరు మర్చిపోలేనిది. అలాంటి జైపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వ మహత్తును గురించి మనం ముఖ్యమంత్రి గారి నోట వినబోతూ ఉన్నాం. ఇప్పుడు సభాధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సందేశం. ఈరోజు స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా పుట్ర చౌరస్తాలో సూదిని జైపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మన ప్రాంతవాసి గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు రాజనరసింహ గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంతవాసి సుపరిచితులు పెద్దలు డాక్టర్ వంశీచంద్రెడ్డి గారు, సిడబ్ల్యూసి మెంబర్, మాజీ కల్వకుర్తి శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారికి,
అదేవిధంగా డాక్టర్ రాజేష్ గారికి, అదేవిధంగా మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, జడ్చల్ల గౌరవ శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారికి, పెద్దలు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి, అదేవిధంగా దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారికి, గద్వాల పెద్దలు సరిత తిరుపతి గారికి, చాలామంది పెద్దలు ఆశీస్సులై ఉన్నారు. మరి నా టైం చాలా తక్కువగా ఉంటుంది. పేరు పేరున పెద్దలకు అందరికీ కూడా నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు అని చెప్పేసి మనం ఎదురు చూసినటువంటి పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి కోట్లాది మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూసి కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మన కల్వకుర్తి ప్రాంతానికి విచ్చేసిన సందర్భంగా నిజంగా ప్రతి వ్యక్తి కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడెక్కడో డెవలప్ అవుతుందేమో కానీ మా ప్రాంతం డెవలప్ కాలేదు, మా మనిషి వచ్చిండు, మా బిడ్డ వచ్చిండు, మా ప్రాంతం డెవలప్ అవుతుంది, మమ్మల్ని ఆదుకుంటాడు, మా బీద కుటుంబాలను ఆదుకుంటాడని చెప్పేసేసి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఆశించినటువంటి సందర్భం ఈరోజు వచ్చింది. కాకపోతే ఈరోజు పెద్దలు మనకందరికీ సుపరిచితులు, ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి పెద్దలు స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారు. వారంటే కరప్షన్ లేకుండా రాజకీయం చేసినటువంటి వ్యక్తులు. వారిని చూసి ఎంతోమంది ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో కూడా ఎదిగినటువంటి సందర్భం. ఏ విషయానికి లొంగకుండా ఆయన వారి వాయిస్ను వినిపించినటువంటి వ్యక్తి ఇక్కడ అసెంబ్లీలో కానీ, దేశంలో పార్లమెంట్లో కానీ. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేరు. కానీ వారికి గుర్తింపుగా వారి ఆశయాలను నిలబెట్టే విధంగా కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఈ తాండ్ర షాయిరెడ్డి గారు పెద్ద ఎత్తున కొట్ర సమీపంలో కొట్ర సర్కిల్లో వారు ఒక విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ విగ్రహావిష్కరణకు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం మనకందరి కూడా మరి వారి జాడలో నడిచే విధంగా, ఏ విధంగా అంటే వారికి మంచి పేరు వచ్చినది సూదిని జైపాల్ రెడ్డి గారు అంటే. మరి నిక్కష్టిగా ఏమాత్రం ఎవరికి కూడా లొంగకుండా మాట్లాడినటువంటి వ్యక్తి. ఒకే విషయం చెప్తాను, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతవాసి. ఈ ప్రాంతవాసి అంటే ఒక్క మహబూబ్నగర్ నుంచో లేకపోతే కల్వకుర్తి, అచ్చంపేట నుంచి, కొడంగల్ నుంచే కాదు. ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణలో వీరొస్తే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేస్తే వచ్చిన 7 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కడ కూడా నేను ఒక్క విషయం మాత్రం చూశాను. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన, విద్యా సంస్థల నుంచి ఎంతోమంది టీచర్స్ని చూసిన, ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎంత గందరగోళం ఉండేదంటే చెప్పడానికి వీల్లేదు. కానీ ఏ ఒక్క చిన్న ప్రాబ్లం కాకుండా మొత్తం రాష్ట్రంలో మరి ఈ టీచర్స్, ఈ ట్రాన్స్ఫర్స్ జరిగిపోయినాయి. నిజంగా నేను అనుకున్నాను వీళ్ళ ట్రాన్స్ఫర్స్ ముట్టుకుంటే ఈ గవర్నమెంట్కి ఏదో ఇబ్బంది ఉంటుంది, కానీ ఎక్కడ కూడా జరగలేదు. అది ఒక్క చిన్న విషయం మాత్రమే. అన్ని విధాలుగా ఆచితూచి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న పడ్డటువంటి బాధలను తీర్చడానికి వచ్చినటువంటి మహానుభావుడు రేవంత్ రెడ్డి గారు. నిజంగా గొప్ప విషయం. మన ప్రాంతం నుంచి ఎవరు ఆ స్థాయిలో ఇక్కడ ముఖ్యంగా మహబూబ్నగర్లో కానీ, ముఖ్యంగా ఈ కల్వకుర్తి, అచ్చంపేట నుంచి ఎవరు కూడా ఆ స్థాయిలో ఎదగలేదు. నిజంగా మాకందరికీ కూడా, మనందరికీ కూడా గర్వకారణం ఇది. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆశలకు తగినట్టుగా నేను ఒక మాట చెప్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు వేరే విధంగా అనుకోవద్దు, మనం అందరం కూడా. నేను ఒక విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినాను. మా చుట్టం ఉన్నాడు, ఒక కానిస్టేబుల్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అడిగినాను. నిజంగా వద్దుపో అని చెప్పకుండా
చుట్టాలను తీసుకొచ్చేసి లేకపోతే ఫ్రెండ్స్ని తీసుకొచ్చేసేసి అనర్హులను ఎవరికి కూడా చేయలేదు. అట్లా వారు మాత్రం నిక్కష్టిగా వారి పద్ధతి ప్రకారమే జరుగుతుంది అన్నారు. నేను నిజంగా ఒక్క విషయం ఈ విధంగా చెప్తున్నాను. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రమాణం చేసి నేను ఎక్కడ తప్పులు చేయను, దేనికి లొంగను అని చెప్పిన. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దేనికి లొంగకుండా మరి అక్కడ చుట్టాలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఇంకేదో చేయాలని కాదు, బీద ప్రజల కోసానికి, రాష్ట్ర అభివృద్ధి కోసానికి, మన ప్రాంత అభివృద్ధి కోసానికి, మన యువత కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావుడు. నిజంగా నేను ఫీల్ అవ్వలేదు. ఆ రోజు నాకు కొంచెం బాధ అనిపించింది. ఒక్క పని అడిగినాను, నిజంగా ఎందుకు చేయలేదు అనుకున్నా. కానీ నేను నిజంగా ఇలాంటి విషయం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మరి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ ప్రజలే కాదు, మరి చాలా దేశంలో కూడా మరి గుర్తు పెట్టుకునే విధంగా వారు ఎదిగినారు. ఈరోజు నేను అనుకుంటున్న బహుశా నెంబర్ చెప్పలేను, ర్యాంకింగ్ చెప్పలేము, కానీ మొదటి 10 మందిలో తప్పనిసరిగా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి కాంగ్రెస్ పార్టీని దేశ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా, తెలంగాణకు గుర్తింపు వచ్చే విధంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి మహానుభావులు. కాకపోతే ఎంతోమంది మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి మనకున్నటువంటి కోరికలు చాలాగా ఉన్నాయి. మరి పెద్దలు చాలామంది మాట్లాడేది ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేయక తప్పదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు. ఇక్కడ గతంలో ఏ ఒక్క రోడ్డు కూడా చేయలేదు. ఇక్కడ నేషనల్ హైవేస్ మాత్రమే ఉన్నాయి సార్. మరి ఈ నేషనల్ హైవేస్ తప్ప ఇక్కడ ఉన్నటువంటి తండాలకు, ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు బీటీ కనెక్టివిటీ లేదు. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, మా కల్వకుర్తి ప్రాంత ప్రజల కోసానికి. మరి ముఖ్యంగా తండావాసులందరూ అడుగుతున్నారు, చాలా ఉన్నాయి. ఆర్ఎండ్బి నుంచి మేము చాలా పెద్ద ఎత్తున పెట్టినాం, కానీ మీరు చేసేంత వరకు చేయొచ్చు. మాకు కూడా తెలుసు, ఎంతో కొల్లగొట్టిపోయేసి అప్పుల పాలు చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు మీరు అదంతా మేకప్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరు తోసినంత వీయొచ్చు, కానీ అందరూ అడుగుతున్న దాన్ని నేను ఇందులో పొందుపరిచి మీకు ఆ లెటర్స్ కూడా ఇస్తాను. దాదాపుగా ఆర్ఎండ్బి కానీ అదేవిధంగా పిఆర్ నుంచి దాదాపుగా 700 కోట్లది ఉంది. మీరు ఎంత ఇచ్చినా కూడా మేము తృప్తి పడతాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఒక దయతలిచి ఈ రోడ్డు కనెక్టివిటీ కోసం బీడీ రోడ్స్ శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా సార్, చిరకాలంగా ఎవరు పట్టించుకున్నటువంటిది తలకొండపల్లి నుంచి కర్తాల నుంచి కొట్ర వరకు రోడ్డు ఉన్నది సార్. దాంట్లో పీడబ్ల్యూడి రోడ్డు, దాంట్లో ఫారెస్ట్కు సంబంధించినటువంటిది 1.5 కిలోమీటర్న్నర ఉంది. ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి క్లియరెన్సెస్ కావాలి సార్. ఆ రోడ్ వేయడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ క్లియరెన్స్ చేయించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను సార్. అదేవిధంగా సార్, ఇక్కడ గతంలో విద్యను ధ్వంసం చేసినారు, విద్యార్థులు నష్టపోయినారు. చదువుకోవడానికి ముఖ్యంగా బీద ప్రజలు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మరి పెద్ద ఎత్తున మీరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ని విధాలుగా మీరు చూసినటువంటి వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఏదైనా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. నియర్గా హైదరాబాద్కు కల్వకుర్తి దగ్గరగా ఉంది. మరి ఎక్కడైనా కూడా ఈ ప్రాంతంలో మరి హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి వచ్చేంత వరకు ఒక స్కిల్ యూనివర్సిటీ మరి ఇక్కడ శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఇక్కడ యువత అంతా కూడా కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఆశయాలు కూడా ఉన్నాయి సార్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఒకవేళ ఇక్కడ శాంక్షన్ చేయించినట్లయితే ఈ ప్రాంతానికి బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అది కాని విడల ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీను కల్వకుర్తికి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. వీలు పడితే ఇక్కడ మెడికల్ కాలేజీని కూడా అన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాయి సార్. ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్. అదేవిధంగా హైదరాబాద్ దగ్గరగా ఉన్నది ఒక 150 ఎకర్స్, ఇక్కడ చెరుకూరు దగ్గర 150 ఎకర్స్ ల్యాండ్ ఉంది సార్. సర్వే నెంబర్ 108లో దాన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్గా డిక్లేర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్. అదేవిధంగా గతంలో ఇక్కడ 50 పడకల హాస్పిటల్ ఉన్నది సార్. దాన్ని ఒక పేపర్ మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చిపోయినారు. 50 పడకలను 100 పడకలకు చేస్తామని చెప్పి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఒక పేపర్ మాత్రమే ఇచ్చిపోయినారు. దానికి భూమి అలాట్ చేయలేదు. మరి దానికి భూమి ఎక్కడుంది, తర్వాత ఫండ్స్ కూడా అలాట్ చేయలేదు సార్. మా రిక్వెస్ట్ సార్, ఇక్కడ అందరి తెలంగాణలో అందరూ చాలా ప్లేస్లలో ఉన్నది, ఇక్కడ మాత్రం హాస్పిటల్ లేదు కాబట్టి, సరైన పద్ధతిలో లేదు కాబట్టి 100 పడకలకు పెంచి దీన్ని శాంక్షన్ చేయాల్సిందిగా మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్. అదేవిధంగా ఆమన్గల్లో ఒక ట్రామా సెంటరు కర్తాల నుంచి ఆమన్గల్ వరకు, ఎందుకంటే హైవేస్ ఉన్నాయి, చాలా
యాక్సిడెంట్స్ అవుతున్నది, ఇబ్బందిగా ఉంది సార్. ఒక ట్రామా సెంటర్ను కూడా మీరు శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా ఆమన్గల్లో ఒక డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు, ఒక హై స్కూల్లోనే షిఫ్ట్ సిస్టంలో నడిపిస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ చాలామంది పాపులేషన్ ఉంది, విద్యార్థులు కూడా ఉన్నారు. నా రిక్వెస్ట్ సార్, ప్రజల తరఫుకెళ్ళి, విద్యార్థుల తరఫుకెళ్ళి ఎన్నోసార్లు కోరుకుంటున్నారు. ఎన్నిసార్లు కోరినా అక్కడ అప్పుడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఒక డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ను, అదేవిధంగా జూనియర్ కాలేజ్ బిల్డింగ్ను, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా శాంక్షన్ చేశారు, కానీ ల్యాండ్ కూడా అలాట్ చేయలేదు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అవి అలాట్ చేయాల్సిందిగా, దానికి ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు ఇంతవరకు డిక్లేర్ చేసి ఉన్నారు సార్, కాన్స్టిట్యున్సీకి మండల్ వైజు రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చేస్తామన్నారు. మేము రిక్వెస్ట్ కూడా పెట్టినాం సార్ డిపార్ట్మెంట్కు. తలకొండపల్లి, కల్లకుర్తి, వెల్దండ, కడతాలు, అదేవిధంగా మాడుగుల మండలాల్లో, ఆమన్గల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్కు మీరు శాంక్షన్ చేయాల్సిందిగా నేను లెటర్స్ కూడా ఇస్తాను సార్. శాంక్షన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరు బీద ప్రజలకు, బీద పిల్లలకు ఉపయోగపడుతుంది మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. మరి గ్యారంటీలలో ఇది కూడా చెప్పినారు సార్, చాలా బాగా మంచి నిర్ణయం తీసుకున్నారు. అది ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా చిన్న విషయం సార్, తాండ్రలో మీరు చదువుకున్నారు చిన్నప్పుడు. ఆ తాండ్ర హై స్కూల్కు ఆ బిల్డింగ్ కొద్దిగా చాలా రోజులు అయింది, పురాతనంగా ఉంది. దాన్ని మీకు కొంత ఫండ్స్ ఒక 20 నుంచి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినా కూడా చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఆ గ్రామస్తులు మరి అందరు అడుగుతున్నారు సార్, మా అందులో చదువుకున్నారు, గుర్తింపుగా ఉంటుంది, చిన్న అమౌంట్ అవుతుంది చేయమన్నారు సార్. మరి మీకు గుర్తింపు ఉండే విధంగా, మాకు పేరు వచ్చే విధంగా, ఆ పిల్లలకు ఉపయోగపడే విధంగా మరి శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా సార్, ఇక్కడ అందరికీ రైతులు ఎక్కువ ఉంటారు, మీకు తెలియంది కాదు. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చినారు. చిన్న విషయం సార్, ఇక్కడ గతంలో ఎన్నిసార్లు అడిగినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను అందులో ఉన్న ఆ టైంలో ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు ఇవ్వమని చెప్పేస్తే ఈ కేఎల్ఐ అదేవిధంగా DID2 ఆ ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు ఇవ్వలేదు సార్. నానా బాధ పెట్టినరు. ఎంతమంది రైతులు బాధ గోస చూడలేరు సార్. హైదరాబాద్ వరకు, ఈ కలవకుర్తి వరకు, లేదు మా ఇళ్ళ వరకు కూడా వచ్చిపోయినారు సార్. మేము చేయలేనటువంటిది ఇంతవరకు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత మీరు చేసినటువంటిది ఇంతకే 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది సార్. ఇంకొక 16 కోట్ల రూపాయలు ఉంది, అవి రిలీజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. వాళ్ళందరూ ప్రాధేయపడుతున్నారు, ఇది ఒకటి కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా మీకున్నటువంటి ఆశయం, ఇక్కడ ఉన్నటువంటి కలవకుర్తి ప్రజలు ఆశిస్తున్నటువంటిది గోకారం, అదేవిధంగా ఇర్వెన్ రిజర్వాయర్స్ కూడా పునర్నిర్మించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి దానికి కూడా మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆమన్గల్లో ఇవి తీసుకెళ్లేసి 4 మండలాలు అక్కడ రంగారెడ్డిలో కలిపింది సార్. చాలా అవస్థ పడుతుండ్రు. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా కావాల్సి ఉంటుంది సార్. చిన్న అమౌంట్ తోటి అవుతుంది. కాబట్టి మీరు మంచి హృదయంతో శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. నేను అన్ని కూడా టైం తక్కువగా ఉంది కాబట్టి నేను అప్లికేషన్స్ పెట్టుకుంటాను సార్. మీరు శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. టైం ఎక్కువగా లేదు. నిజంగా కూడా పెద్దలందరూ వచ్చారు, చాలా సంతోషం. మరి గౌరవనీయులు మన పక్క ప్రాంతవాసి, ఎప్పుడు ప్రజలలో ఉండేటువంటి గౌరవ శాసనసభ్యులు అచ్చంపేట డాక్టర్ వంశీకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. కీర్తిశేషులు పెద్దలు, ఈ ప్రాంతానికే వన్నె తెచ్చినటువంటి స్వర్గీయ ఎస్ జయపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి నల్లమల్ల ముద్దుబిడ్డ, మనందరికీ దళిత గిరిజన రైతు బాంధవుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు విచ్చేసినటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదరం నరసింహ గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మరి ఎంపీ మల్లురవి గారు, నాతో శాసనసభ్యులు అందరూ కూడా నమస్సుమందులు తెలియజేస్తూ, ఈ ప్రాంతానికి రాజకీయానికి వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ ఎస్ జయపాల్ రెడ్డి గారు. వారు అత్యంత సన్నిహితంగా ఉండి నేను చూశాను. నీతికి నిజాయితీకి నిలువుటద్దం. ఎక్కడ మాట చెప్పినా, ఎవరికి మాట ఇచ్చినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు కష్టపడి పనిచేసి పాలమూరు జిల్లాను పార్లమెంటులో
తెలిసే విధంగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడే స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు. వారి కాంస్య విగ్రహానికి ఇచ్చేసినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఒకటే ఒక మాట మాట్లాడదలుచుకున్నాను. గౌరవయ్య మా తోటి శాసనసభ్యులు ఈ సభాధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను సార్. ఈ నల్లమల్ల ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికే ఇది ఊటీ లాంటి ప్రాంతం. ఇక్కడ అనేకమైనటువంటి లోయలు, గుట్టలు, చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మధ్యనే 2 మంత్రులు, ఒక 12 మంది ఎమ్మెల్యేలను పోయి అవన్నీ కూడా చూసాం సార్. నా రిక్వెస్ట్ ఏమిటంటే ఇది ఒక నాట్ ఓన్లీ ఫర్ నల్లమల్ల, అచ్చంపేట లేకపోతే నాగరికర్నూలు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తలమానికం. దయచేసి మీరందరూ కూడా, మీకు కూడా ఆ విషయాలు చాలా తెలుసు సార్. మీరు మల్లేరు తీర్థం కానీ వ్యూ పాయింట్ కానీ అని మీరు చూచారు సార్. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏమిటంటే నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్గా ప్రకటించాలని కోరుతా ఉన్నాను. 14 ప్లేసులు ఉన్నాయి సార్. అవి ఫేజ్ మేనర్లో ఈ నల్లమల్లను టూరిజం హబ్ చేస్తే రాష్ట్రమే, మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే ఒక మంచి టూరిజం హబ్గా అవుతుంది. కాబట్టి మీరు దాన్ని డిక్లేర్ చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎడ్యుకేషన్ పరంగా బాగా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇది కల్వకుర్తి కానీ అచ్చంపేట కానీ ఏదైనా మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ కూడా ప్రొవైడ్ చేయాలని కోరుతా ఉన్నాను. అన్నిటికి మించి నల్లమల్లలో ఉన్నటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి సార్. చాలా మంది రీసెర్చ్ చేసి పిహెచ్డి పొందారు. అక్కడ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సవినయంగా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వంశీకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా నా కోసం సీటు త్యాగం చేసి కల్వకుర్తిలో నాకు అవకాశం ఇచ్చినారు గౌరవ వంశీ చంద్రరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వంశీ చంద్రరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ సభకు నమస్కారం. ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలోనే పెరిగి, ఈ ప్రాంతంలో రాజకీయ ఓనమాలు దిద్ది ఇవాళ మొదటిసారి రాష్ట్ర ప్రథమ పౌరునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ గడ్డపై అడుగుపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కల్వకుర్తి ప్రాంత ప్రజలందరి తరపున స్వాగతం పలుకుతూ, ఇవాళ మనందరం కూడా స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇవాళ వారి అభిమానులు, జైపాల్ రెడ్డి గారి అభిమానులు అందరూ కలిసి కొట్ర చౌరస్తా వద్ద వారి విగ్రహ ఏర్పాటు చేయడం, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం ఇవాళ ఒక ఎత్తు అయితే, నేను ఇవాళ ఎక్కువగా మాట్లాడకుండా మిమ్మల్ని అందరినీ కోరేది, మనందరికీ తెలుసు జైపాల్ రెడ్డి గారు మన కల్వకుర్తి పేరుని కేవలం ఢిల్లీ వరకే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన కల్వకుర్తి పేరు చాటినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. అంతేకాదు, వారు ఏ విలువల కోసమైతే రాజకీయాలలో పాటుపడినారో ఆ విలువలని ముందుకు తీసుకెళ్లే విధంగా వారు ఏ అడుగుజాడల్లో అయితే నడిచినారో వారి బాటలో మనందరం కూడా నడిచిన నాడే ఆ మహానుభావునికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా నేను భావిస్తాను. వారి కృషి వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. కల్వకుర్తి ప్రాంతానికే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా మడులు ఇవాళ కృష్ణమ్మ నీటితో తడుస్తున్నాయి. ఇవాళ మనందరం కూడా, మిమ్మల్ని అందరూ నేను మళ్ళీ కోరేది, వారు ఏ విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినారో ఆ విధంగా మనం ముందుకెళ్లాలని ఇవాళ ఈ సందర్భంగా నేను మీ అందరి తరఫున కూడా వారి కుటుంబ సభ్యులను కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి
బాధ్యత ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి స్వార్థం లేకుండా తన కుటుంబం నుంచి, అంటే రాజకీయాలలో ఉన్నంత వరకు నా కుటుంబం నుంచి నేనే ఉంటాను, ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఎంతమంది కోరినా కానీ వారి కుటుంబంలో నుంచి రాజకీయాల్లోకి ఎవరు లేరు ఇవాళ. అంటే అంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఒక వ్యక్తి చేయాలంటే వారి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారము, వారి అభిమానం నుంచి పూర్తి సహకారం ఉంటే తప్ప ఆ విలువలకి ఒక వ్యక్తి పాటుపడలేరు. కాబట్టి ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, ఇతర గౌరవ శాసనసభ్యులు చాలా అంటే అభివృద్ధి పనుల కోసము చాలా విజ్ఞప్తులు ముఖ్యమంత్రి గారికి చేయడం జరిగింది. వారన్నీ కూడా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి పనుల విషయంలో ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసినారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరేది, ఇవాళ గనక జైపాల్ రెడ్డి గారు ఉంటే ఈ జిల్లాని కానీ ఈ ప్రాంతాన్ని కల్వకుర్తిని ఎంతో ఎంతో గొప్పగా అభివృద్ధి పరిచేవారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది, వారి వారసులుగా మీరు జైపాల్ రెడ్డి గారు ఇవాళ గనక ఉంటే ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసేవారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బాధ్యత ఇవాళ జైపాల్ రెడ్డి గారి తరఫున మీరు తీసుకొని ఈ కల్వకుర్తి ప్రాంతాన్ని, ఈ జిల్లాని, ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా అభివృద్ధి పరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతూ మళ్ళీ ఒకసారి ముగించే ముందు ఆ మహానుభావునికి రాజకీయాలలో విలువలు ఏ విధంగా పాటించాలో మనందరికీ భవిష్యత్తు తరాల వారికి కూడా నేర్పించినటువంటి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారికి మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్ జైపాల్ రెడ్డి గారు. వంశీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, వేదికను అలంకరించినటువంటి ఎమ్మెల్యేలందరికీ, మా ఏఐసిసి సెక్రటరీ సంపత్ గారికి, ఏఐసిసి సెక్రటరీ వంశీచందర్ రెడ్డి గారికి, మన డెవలప్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారికి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి, మన సీఎం గారు అడ్వైజర్ వేము నరేందర్ రెడ్డి గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గురించి నేను మీతో మాట్లాడటం అంటే మీకు అందరికీ ముఖ్యమంత్రిని గురించి ప్రత్యేకంగా కింద స్థాయి గ్రామ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారికి కూడా మన జిల్లాలో అంటే ఇంతకుముందున్న మహబూబ్నగర్ జిల్లాలో ఏ రకమైన అవసరాలు ఉన్నాయి, రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వీటన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే ఉద్దేశంతోనే మొన్న మహబూబ్నగర్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి దాంట్లో మహబూబ్నగర్ జిల్లాకు కావలసిన అవసరాలన్నింటినీ కూడా అధికారుల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకుడుగా పెరుగుతున్నాడు. ముఖ్యమంత్రి వల్ల కాదు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రంలోనే పెద్ద అత్యున్నత స్థాయి నాయకుడు స్థాయికి వెళ్ళిపోయారు. ఇంతకుముందు జైపాల్ రెడ్డి గారు మనకి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నారు. వారు కూడా రాజకీయాల్లో భారతదేశ చరిత్రని మరి గతిని మార్చినటువంటి వారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఇవాళ మన రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిన్న బడ్జెట్ ప్రజెంట్ చేసిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారిని
ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు నాయకులందరూ కూడా తెలంగాణ మోడల్ గవర్నమెంట్ని వాళ్ళు కూడా అనుసరించాలనేటటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మొన్న బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలందరికీ కలిపి వారు ఒక హాస్టల్ రెసిడెన్షియల్ హాస్టల్ ప్రాంత స్కూల్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు లేనంత ముందు స్థాయిలోకి పోయేటటువంటి అవకాశాన్ని కల్పించారు. వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు భూత వర్తమాన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము ఎంపీగా ఉండి మొన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్కి వచ్చినప్పుడు చూశాను. పార్టీలకు అతీతంగా ఎంపీలు మంత్రులు ఎంతో పెద్ద ఎత్తున వారికి మరి సహకారం తెలియజేయడానికి ముందుకొచ్చారంటే వారు ఎంపీగా ఉన్నప్పుడు వారు మాట్లాడిన తీరుని గుర్తించి అక్కడ నాయకులందరూ గుర్తించారు. ఇవాళ రాష్ట్రంలోనే ఉన్నత స్థాయి నాయకుడు కాకుండా కేంద్రంలో హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని చూర్చి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అందరు కూడా మల్లికార్జున గారు కూడా వీరి సలహాలు కూడా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారం చేయొచ్చినటువంటి దిశకొచ్చింది. నేను వారికి ఒకటే మనవి చేస్తూ, సమయం తక్కువగా ఉంది, ఎంతసేపు మాట్లాడినా కూడా సరిపోదు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, మీరు 14 ఎమ్మెల్యేలు గెలిపిస్తే నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అని మీరు ఆ రోజు మాట్లాడి మహబూబ్నగర్ జిల్లాకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే ఇవాళ ఈ మీటింగ్కి మీరు రావటం, మొన్న రివ్యూ మీటింగ్ చేయటం జరిగింది. కాబట్టి మీకు తెలియని విషయాలు కాదు, మన పాత మహబూబ్నగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కావలసిన అన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అందుబాటులో ఏ రకంగా ఇంతకుముందు చెప్పారో ఆ రకంగా చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డాక్టర్ మల్లిరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతోమంది మాట్లాడాల్సి ఉన్నది. సంపత్ కుమార్ గారు సిడబ్ల్యూసి మెంబర్, వీళ్ళందరూ మాట్లాడేది ఉండే, శివసేన రెడ్డి గారు చైర్మన్స్ అందరూ వచ్చినారు. ఏమనుకోవద్దు, టైం తక్కువగా ఉంది. ఇప్పుడు గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు ఎక్సైజ్ కల్చరల్ జూపెల్లి కృష్ణారావు గారిని పెద్దల్ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈనాటి పెద్దలు జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా సభకు అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, పాలమూరు ముద్దుబిడ్డ, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, అట్లాగే అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గౌరవ శాసనసభ్యులందరికీ, సహచర శాసనసభ్యులందరికీ, అట్లాగే ఏఏసీ సభ్యులు సంపత్ కుమార్ గారికి, గద్వాల సరిత తిరుపతి గారికి, వేదికమైనటువంటి ఇతర పెద్దలందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, సంతోష్ గారికి, మీడియా మిత్రులందరికీ, ఇక్కడున్న మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. పెద్దలు జయపాల్ రెడ్డి గారు పాలమూరు జిల్లానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా, ఆనాడు తెలంగాణ రాష్ట్రం బిల్లు పాస్ అయిన సందర్భంలో నాకున్నటువంటి సమాచారం, పెద్దలు చెప్పిన ప్రకారం ఆనాడు పార్లమెంటు అడ్జర్న్మెంట్ అయితే గొడవ జరిగినప్పుడు జైపాల్ రెడ్డి గారు మీరా కుమార్ దగ్గరికి వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తూ 3 ఆఫ్ ది హౌస్ పెట్టి నిర్ణయం తీసుకొని చెప్పినప్పుడు ఆనాడు మీరా కుమార్తో ఆ బిల్లు పాస్ చేయించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. అట్లాగే ఈనాడు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతుల పథకానికి రూపకల్పన చేసింది కూడా పెద్దలు జైపాల్ రెడ్డి గారే 1989 సంవత్సరంలో.
ఇది చిన్న విషయం కాదు, అంటే రూపకల్పన చేసింది ఆనాడు. అట్లాగే పెద్దలు జయపాల్ రెడ్డి గారు తప్పన పడ్డ వ్యక్తి. రెండవది, పార్లమెంటులో జయపాల్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఉన్నారంటే అందరూ చెవులు నిక్కపట్టుకుని వినేవాళ్ళు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడితే డిక్షనరీలు వెతుకునేటువంటి వాళ్ళు. అంటే ఈ గడ్డన పుట్టినటువంటి పెద్దలు జయపాల్ రెడ్డి గారు పట్టుదలకు ఒక అంటే అంత గొప్ప పట్టుదల. అంటే ఆనాడు వారి చిన్న వయసులోనే పోలియో ద్వారా అంగవైకల్యం ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా విద్యార్థులకు ప్రెసిడెంట్ కూడా 72 కాలేజీలకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రెసిడెంట్ స్టూడెంట్స్ యూనియన్కు. అంచెలంచెలకు ఎదిగి మరి ఆ స్థాయికి, కేంద్ర ప్రభుత్వ స్థాయికి వెళ్ళి ఈనాడు హైదరాబాద్ నిన్ననే గౌరవ మన ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పిండ్రు, మెట్రో రావడానికి కూడా పెద్దలు జయపాల్ రెడ్డి గారు. ఆనాడు ఢిల్లీలో వారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యావత్ పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చిన వ్యక్తి. మరి అంత గొప్ప వ్యక్తి ఇలా తెలంగాణ పాలమూరు జిల్లాకు మనకందరికి కూడా చెప్పుకోదొక వ్యక్తి. అట్లాగే ఈనాడు మన తెలంగాణ ముద్దుబిడ్డ 70 సంవత్సరాల క్రితం ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ రోజున మరి నల్లమల్ల ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ, మరి యువకులు ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం పాలమూరు జిల్లా ప్రజల అదృష్టం. ఇలా మన బిడ్డనే ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి 100% పాలమూరు జిల్లా దిశ రూపురేఖలు మారబోతా ఉన్నాయి. ఎవరు అడగాల్సిన అవసరం లేకుండా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పాలమూరు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మన అందరి సమస్యల పరిష్కారం అయితే చెప్పని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంత గతంలో కూడా మీరు ఈ జిల్లాకు చాలా పనులు చేసి పెట్టినారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మొదలు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మనల్ని ఆదుకోవడానికి వచ్చినటువంటి పెద్దలు దామోదర రాజనరసింహ గారు పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మాకు అన్ని వరాలు ముఖ్యమంత్రి గారు ఏమి ఇస్తుంటే అవన్నీ మాకు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నామా. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మిత్రులు నారాయణ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మన అందరి ప్రియతమ నాయకుడు, తెలంగాణ సమాజం ఆలోచన విధానాన్ని ఒక దార్శనికత్వంతో ప్రత్యేకంగా తెలంగాణ యువత నైపుణ్యాన్ని తీర్చిదిద్దాలని చెప్పి తన యొక్క శైలిలో ముందుకు పోతున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక ఎంపీ మల్లు రవి గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ఈనాటి సభకు విచ్చేసిన కల్వకుర్తి పెద్దలు, ప్రత్యేకంగా యువకులు, పాత్రికేయ మిత్రులారా, ఇది యాదృచ్ఛికమా అదృష్టమా నాకు తెలియదు, కానీ
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు జిల్లా ఇన్ఛార్జిగా నా మీద నమ్మకంతో నాకు బాధ్యతలు ఇవ్వడము, ప్రత్యేకంగా కల్వకుర్తి ప్రాంతానికి రావడము, జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ, నాకు నా కుటుంబానికి ఉన్న అనుబంధము 1971-70 నుంచి నా తండ్రి గారి కాలం నుంచి కూడా జైపాల్ రెడ్డి గారు మంచి మిత్రులు. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత వారిని చాలా దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేశాను. నేను ప్రత్యేకంగా తెలంగాణ వాదన, తెలంగాణ పోరాట సమయంలో వాళ్ళు ఢిల్లీలో ఉండి ఏ రకంగా హైకమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నాకు ప్రత్యేకంగా ఒక గౌరవం ఉంది జైపాల్ రెడ్డి గారంటే. రాజకీయాల్లో ఎదుగుతూ 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 రాజకీయవేత్తగా తక్కువై ఓ భాషా పాండిత్యము, ఓ తత్వవేత్తగా, ఒక దార్శనికుడుగా జాతీయ స్థాయిలో ఎదగడం అంటే అది మామూలు మాట కాదు. చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఇది ఒక అంశాన్ని సమాజ కోణంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి ప్రభావితం చేయాలంటే అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు ఇది. ఈనాడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏ కలలైతే కన్నదో, తెలంగాణ రాష్ట్ర యువత ఏ త్యాగాలతో చేసిందో, తెలంగాణ అనేది మామూలు అంశం కాదు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, తెలంగాణ సమాజం అంటే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము, ఆత్మగౌరవము. 9.5 సంవత్సరాల ఒక దొర పరిపాలన, ఒక కుటుంబ పరిపాలన, అదే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు తెలంగాణ సమాజము స్వేచ్ఛను కోరింది. ప్రజాస్వామ్య రీతిలో మార్పు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, విలువలను గౌరవిస్తుంది. ఏ అంశాల మీదైతే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో ఖచ్చితంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమమే కానీ, యువత భవిష్యత్తే కానీ, తెలంగాణకు సంబంధించి చక్కటి దార్శనికత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటుంది, సేవలు అందిస్తుంది, చరిత్ర సృష్టిస్తున్న విషయాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు మంత్రివర్యులు రాజనరసింహ గారికి, దామోదర్ రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి మనల్ని ఆశీర్వదించడం ఒక కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మరి మేము అడగక తప్పదు. మన ప్రాంతం నుంచి ఒక గొప్ప వ్యక్తి సూదిని జైపాల్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఎదిగినారో మరి అంత తక్కువ కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెద్దలు ఈ ప్రాంతం నుంచి ఆ స్థాయికి వచ్చినారు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు చంద్రశేఖరరావు గారు
దేవరకద్రలో కరివెనలో నేను కూర్చొని కంప్లీట్ చేస్తానని చెప్పినారు. నేను కూడా ఆ రోజు చాలా ఇంత గొప్ప విషయం, నీళ్ళు వస్తాయి, రైతులు బాగుపడతారని చెప్పేసి ఆనందించాం. కానీ ఈరోజు ఏ ఒక్క బొట్టు నీరు ఎక్కడ కూడా రాలేదు. ఎన్నో ఆశలు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డికి మంచి జరుగుతుందని చెప్పి కోరుకున్నారు. మరి మీరు వచ్చినారు, ఈ కోరికను తీరుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క రైతు కోరిక ఇక్కడ ప్రతి ఎకరా నీళ్లు పారితే వాళ్ళ సంతోషం, ఆనందం, ఏ కొద్ది నీళ్ళు వచ్చినా ఎంతో ఆనందపడుతున్నారు. అదేవిధంగా పెద్దలు సూదిని జైపాల్ రెడ్డి గారు ఎన్నో చేశారు ఈ రాష్ట్రానికి, దేశానికి, అదేవిధంగా ఈ కల్వకుర్తి ప్రాంతానికి, మహబూబ్నగర్కు. మా అందరి ప్రజల తరఫుకెళ్ళి మరి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెద్దలు స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఎప్పుడా అని చెప్పేసేసి మొట్టమొదటిసారి ఈ కల్వకుర్తి గడ్డపై కాలు పెట్టిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినారు కాబట్టి పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి మీ పదాలు, మీకు చెప్పే మాటలు వినాలని చెప్పేసి కల్వకుర్తి వాసులు ఎప్పుడైనా కూడా ఏదైనా మీటింగ్ ఉందంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు. సార్ మేము వస్తాం, కల్వకుర్తిలో మీటింగ్ ఉంది రేవంత్ రెడ్డి గారు అన్న మేము ఎప్పుడే చెప్తా ఉన్నారు సార్. వాళ్ళు ఆనందంతో వచ్చినారు. మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వినయంగా. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. జై కాంగ్రెస్, ఇంకా గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈరోజు కీర్తిశేషులు సూదిని జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు, మీ శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన వారి జ్ఞాపకార్థం కొట్ర చౌరస్తాలో వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో పాటు ఈ కల్వకుర్తి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా అయినా ఈ రాష్ట్ర బడ్జెట్ను మొత్తాన్ని ఈ కల్వకుర్తి అభివృద్ధి కోసమే రాబట్టుకుందామని మీ శాసనసభ్యులు ప్రయత్నం చేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ఈ వేదిక మీద సిడబ్ల్యూసి మెంబర్, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు మిత్రుడు వంశీచంద్ర రెడ్డి గారు, అదేవిధంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్
పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, వేదిక మీద పెద్దలు అందరూ, జైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ప్రాణ సమానులైన కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా నేను జడ్పీటీసీగా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నేను నల్లమల బిడ్డనే, నేను మీ సోదరుడినే. నాకు ఏ హోదా వచ్చినా నా ఎదుగుదలకు కారణమైన ఈ నల్లమల ప్రాంతాన్ని, ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, జైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుంది. వారు ప్రజాప్రతినిధిగా కాదు, వారు ఒక పార్టీ నాయకుడిగా కాదు, వారు ఒక సిద్ధాంతకర్తగా ఈ దేశ రాజకీయాలను ఏ విధంగా సిద్ధాంతం వైపు మళ్లించాలో అందులో లోతైన విశ్లేషణ చేసి వారు 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి, 5 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 1969లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి, వారికి అధికారం ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు. చాలామంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు. కానీ విధి లేని పరిస్థితిలో రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా, తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగిన ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది. ఒక ఎడమ కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఒక దాప గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు, ఉత్తమ పార్లమెంటేరియన్ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు కావచ్చు. ఏ రోజు కూడా పదవులతోని వాళ్లకు గౌరవం రాలే, వాళ్లతోనే పదవులకు వన్నె వచ్చింది, గౌరవం తెచ్చింది. వారు ఆ పదవిలో ఉంటే ఆ పదవి గౌరవమే పెరిగింది తప్ప వాళ్ళ హోదా పెరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించలే. అందుకే మిత్రులారా, అప్పుడప్పుడు కల్వకుర్తి నుంచి నన్ను కలవడానికి వచ్చే సర్పంచులను, గ్రామస్థాయి నాయకులతో నేను అంటుంటా, అయా రాజకీయాలను, సిద్ధాంతాలను జైపాల్ రెడ్డి గారు మీకు ఎక్కువ నేర్పించిండ్రు. మీరు కల్వకుర్తి స్థాయి కాదు, జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడడంలో దిట్టగా మారినరు. మీతో వాదించి గెలవడం కష్టము, మీరేదన్నా పని అడిగితే చేసి పెడతామని నేను అంటుంటా. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న తండాల నుంచి మొదలు పెడితే మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచుల వరకు రాజకీయాలను విశ్లేషించడంలో ఈ కల్వకుర్తి ప్రజాప్రతినిధులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా జైపాల్ రెడ్డి గారు మన మధ్యత లేకపోయినా చాలా మంది కలిసినప్పుడు, నన్నే కాదు ఎవరిని కలిసినా, భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా చాలా మంది గర్వంగా వాళ్ళు రాహుల్ గాంధీ గారికి, సార్ మేము జైపాల్ రెడ్డి గారి అనుచరులము, మేము జైపాల్ రెడ్డి గారి శిష్యులమని గర్వంగా చెప్పుకోవడం నేను చూసిన.
వారు నేర్పించిన విలువలు, వారు ప్రజల కోసం పనిచేయాల్సిన విధానాన్ని ఈ కల్వకుర్తి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల్లో ఈ రోజు కూడా మనం చూడొచ్చు. అందుకే మిత్రులారా, ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎందుకు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను. నేను ఒక విశ్లేషణ చెప్పిన. రాష్ట్రం అయితే ఇచ్చిండ్రు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఒకవేళ 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది. వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే. ఎందుకు నేను ఈ మాట ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా అంటే ఈ మధ్యకాలంలో 2023 బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఆమోదింపజేసుకున్నారు, తల్లిని చంపి బిడ్డను కాపాడినరు అని నరేంద్ర మోడీ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది. ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి జైపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు. మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది. అట్లనే జైపాల్ రెడ్డి గారి సూచనతోటే జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా మంత్రివర్గ సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రము ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారో సంపూర్ణంగా వారు వివరించింది. అందుకే కేబినెట్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలే. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు జైపాల్ రెడ్డి గారి అభిమానులు కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేయి జారిపోయిందని బాధపడ్డారు. కానీ 10 సంవత్సరాల కాలక్రమంలో ఈ ప్రాంతం నుంచి ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో భాగమైన మేడ్చల్ మండలంలో 2006 సంవత్సరంలో మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీరు భుజాల మీద మోసి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్ గా నన్ను గెలిపిస్తే ఆనాడు మిడ్చల్ మండలంలో మీరు నాటిన మొక్క ఈనాడు వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందు నిలబడ్డాడు. ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచే మీ బిడ్డ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. అందుకే మిత్రులారా, మా నారాయణ రెడ్డి గారు అడిగినారు, వారు ఎకరు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన 2,91,000 కోట్లు నేను కల్వకుర్తికే ఇచ్చిపోవాల్సి వస్తుంది. మిగతా 118 నియోజకవర్గాలకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏముండదు. అయినా మీ సోదరుడిగా మీ బిడ్డగా ఆనాడు ఇదే మైదానంలో నేను రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక మాట చెప్పిన మా మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు సాక్షిగా నారాయణ రెడ్డిని మీరు గెలిపించండి, ఈ కల్వకుర్తికి ఒక్కరు కాదు 2 శాసనసభ్యులు ఉంటారు, ఒకటి నారాయణ రెడ్డి అయితే రెండవది రేవంత్ రెడ్డి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని ఇదే మైదానంలో ఇక్కడి నుంచే మీకు మాట ఇచ్చిన. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి
ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగినరు. రోడ్ల వివరాలు మళ్ళీ ఇస్తా. 180 కోట్ల రూపాయలతోటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ తో పాటు ఆర్ఎన్బి రోడ్ల 180 కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు ఎక్కువ. అటు మాడుగులు కావచ్చు, ఆమన్గల్ కావచ్చు, కడతాలు కావచ్చు, తలకొండపల్లి కావచ్చు, వెల్దండ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, బొంగూరు ప్రాంతం కావచ్చు, మిడ్చల్ ప్రాంతం కావచ్చు. ఈ ప్రాంతంలో చైతన్యం ఉన్నది. చైతన్యవంతమైన యువకులకు నిరుద్యోగ సమస్య ఉన్నది. ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి ఒక స్కిల్ సెంటర్ ని ఆమన్గల్లో ఇచ్చి 10 కోట్ల రూపాయలతోటి తక్షణమే పనులను ప్రారంభించే మంజూరు ఈ వేదిక మీద నుంచి మీకందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆమన్గల్లో డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లేదని మా శాసనసభ్యులు చెప్పిండ్రు. దానికి ఎంత ఖర్చైనా తక్షణమే వాటికి మంజూరు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జెస్ గురించి నారాయణ రెడ్డి గారు అడిగినారు. కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 5 హై లెవెల్ బ్రిడ్జిలు 15 కోట్ల రూపాయలతో మంజూరు చేసి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మాడుగుల మండలం జైపాల్ రెడ్డి గారి సొంత గ్రామం. అందుకే మాడుగుల మండలానికి మండల కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం మాడుగుల గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఎన్ని నిధులైనా సరే. అదేవిధంగా మాడుగుల మండలంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, గ్రామస్థాయి పాఠశాలల్లో కనీస వసతులు లేవు. అందుకే మాడుగుల మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులను మెరుగుపరచడానికి ఒక్క మాడుగుల మండలానికి 10 కోట్ల రూపాయలను మంజూరు చేసి మాడుగుల్లో చదువుకునే పేదల పిల్లలకు ఖచ్చితంగా సహాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు ఇంతకుముందే రవీంద్రనాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు వచ్చి నాకు ఒక మాట చెప్పారు. ఒకనాడు లంబాడాలు బీసీలో ఉంటే ఎస్టీల జాబితాలో చేర్పించాలని ఆనాడు ఎమ్మెల్యేగా పార్లమెంట్లో అసెంబ్లీలో రాణిస్తున్న జైపాల్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి చెప్పి లంబాడాలను బీసీలో నుంచి ఎస్టీలకు మార్పించడానికి ఆనాడు ఇందిరాగాంధీ గారిని ఒప్పించి లంబాడ సోదరులను ఎస్టీలలో చేర్పించిండ్రని చెప్పి ఇంతకుముందే రవీంద్ర నాయక్ గారు చెప్పిండ్రు. అందుకే ఈ వేదిక మీద నుంచి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న అన్ని తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు తప్పకుండా మీ మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత, తండాలను అభివృద్ధి చేసే బాధ్యత ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా ఖర్చు పెట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. అందుకే మిత్రులారా, కల్వకుర్తి శాసనసభలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి 4 లైన్ రోడ్లను వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు, ముఖ్యంగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు విపరీతమైన రద్దీ పెరిగింది, ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నితిన్ గడ్కరీతో మాట్లాడి హైదరాబాద్ కల్వకుర్తి శ్రీశైలం జాతీయ రహదారిని 4 రోడ్ల లేన్గా రోడ్డు మంజూరు చేయించడానికి మాట్లాడినాం. తొందరలోనే హైదరాబాద్ కల్వకుర్తి వరకు 4 లైన్ రోడ్డును అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మిత్రులు, నేను చదువుకున్న పాఠశాల తాండ్ర గురించి గుర్తు చేసిండ్రు. మా నారాయణ రెడ్డి అక్కడ 50 లక్షలే అడిగిండు.
నేను చదువుకున్న పాఠశాల తాండ్ర హై స్కూల్కు 5 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ పాఠశాలను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెల్దండ మండలంతో వెల్దండ ప్రాంతంలో ఉన్న ప్రజలతో అక్కడున్న మిత్రులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వెల్దండ మండల కేంద్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం అదనంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చి వెల్దండ మండల కేంద్రంలో ఏమేం కావాలో మీరు అభివృద్ధి చేసుకోండి, దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ మా నారాయణ రెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, స్కిల్ యూనివర్సిటీ ఇక్కడనే అడుగుతుండు. కొన్నిటికి ఫీజిబిలిటీ కూడా మనం చూసుకోవాలి ఉంటుంది. అందుకే నారాయణ రెడ్డి గారి కోరిక నా కోరిక కొంచెం అటు ఇటుగా సమన్వయం చేసి ముచ్చర్ల ప్రాంతంలో ఆగస్టు 1వ తారీఖు నాడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం. 100 కోట్ల రూపాయలు 50 ఎకరాల భూమిని కేటాయించి కల్వకుర్తికి ఏదైతే కర్తాల మనకు మొట్టమొదటి ముఖద్వారమో అక్కడ కూతవేటి దూరంలో ఉన్న ముచ్చెర్లలో ఉన్న ల్యాండ్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆగస్టు 1వ తారీఖు నాడు 50 ఎకరాలలో 100 కోట్లతో పనులు ప్రారంభించబోతున్నాం. ఆ స్కిల్ యూనివర్సిటీ మన ప్రాంతం యొక్క యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దబోతుంది. ఆగస్టు 1వ తారీఖు నాడే రాబోయే 3 రోజుల్లో ప్రారంభించుకోబోతున్నాం. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 17, 2023 నాడు 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజే చెప్పిన 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కరీంనగర్లో తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు గురించి నాకు తెలుసు, తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుందని వారు మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉనికి కోల్పోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని 2014లో రాష్ట్రం ఇచ్చిండ్రు. మరి అలాంటి నాయకురాలు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో 6 గ్యారెంటీలను ఇస్తే ఆమె వారసులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ బిడ్డగా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి 2500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించడం, రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, పేదవాడు నిలవడానికి నీడ, ఊర్లో ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు, 4.5 లక్షల ఇండ్లను పేదవాళ్లకు 10,000 కోట్లతో మంజూరు చేసి ఇవాళ పేదవాళ్లను ఆదుకునే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆడబిడ్డలకు కట్టెలపై కష్టాలు తీర్చాలని, వాళ్ళ కన్నీళ్లు తూడవాలని 1,200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు ఇంటి దగ్గర ఇచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు దూర్చే బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇదే కాదు, వ్యవసాయానికి ఉచిత కరెంట, భూమి లేని పేదల సంగతి మీరు పట్టించుకోరాని పాదయాత్ర సందర్భంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు నేను పాదయాత్ర చేసినప్పుడు పేదలు వచ్చి నాకు చెప్పారు. అందుకే ఈనాడు ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తును ఇచ్చి పేదవాడి ఇంటిలో వెలుగుల్ని చూడాలన్న ఆలోచన ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్నది, అమలు చేసి తీరుతున్నది. అదేవిధంగా మిత్రులారా, రైతు రుణ మాఫీ పార్లమెంటు ఎన్నికల్లో ఓ సన్నాసి దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. సవాలు విసిరిండు, నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని. నేను చెప్పిన ఆగస్టు నెలలో తప్పకుండా
2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటాని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే వేసిన. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది, ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి. నేను చెప్పదలుచుకున్నా, పేదలకు ఎవరికి కష్టాలు రాలే, మీ కుటుంబానికే కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు, ఆయన రాడు, మేమే వస్తాం, బావా బామార్దులమే సమాధానం చెప్తామని. టీవీలో చూసినట్టున్నాడు. 24 తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది. 25 తారీఖు నాడు పొద్దున్నే 12 గంటలకు అసెంబ్లీ ఉంటే 11:30కి వచ్చి కూర్చున్నాడు కేసీఆర్. వీడు తిక్కలోడు, అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్ల వీడు ఏం చేసి వస్తాడో, వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోతా అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. అంటే కొడుకేమో రాడంటాడు, తండ్రి ఏమో పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు. అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదే కాకుండా మన ఆయన మేడిగడ్డ గోదావరి ప్రాజెక్టులను పరిశీలించడానికి పోయిండు. మా దగ్గర బాలయ్య అనే డ్రైవర్ ఉంటాడు. వాళ్ళ కొడుకు అక్కడ ఇక్కడ అడావిడిగా తిరుగుతున్నాడు. వాడు 10వ తరగతి పాస్ అయింది, కానీ వాడికి ఏందో ఈ తిరుగుళ్ళు అలవాటు. ఊరికే టీవీ చూస్తున్నాడు. కేటీఆర్ ఉన్నాడా సార్ అంటుండు. ఎందుకురా అంటే, సార్ కేటీఆర్ గారికి సెల్ఫీలు దిగుడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అలవాటు. అసెంబ్లీలో నోరు జారుతాడు. ఆడ మేడిగడ్డ గోదావరి జిల్లాల కాలు జారిండు అనుకో, అండ్లబడి కొట్టుకపోతే లేనిపోని పని అవుతుంది అన్నాడు. మరి ఏం చేయాలంటే ఇది కూడా కష్టమే సార్. ఆయన నీళ్ళలో కొట్టుకపోతేనే కుటుంబానికి విషాదం, బయటికి తీస్తేనేమో ఇది రాష్ట్రం మొత్తానికి విషాదం అవుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణను తెగ నమ్ముకుంటారు వాళ్ళ కుటుంబం అని. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని వంచినందుకు 2023లో ప్రభుత్వానికి రాకుండా ఓడగొట్టిండ్రు. బుద్ధి మారక, అహంకారం తగ్గక, అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు 0 ఇచ్చిండ్రు టీఆర్ఎస్కు. ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధి మారలే. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న మా నాయకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇక్కడున్న మా కార్యకర్తలకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, నాయకుల ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు రాబోయేది సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు. అంటే కార్యకర్తల ఎన్నికలు. కార్యకర్తల ఎన్నికల కోసం ఈ వేదిక మీద ఉన్న నాయకులు నాతో సహా గ్రామాలు తిరిగి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో తిరిగి కాంగ్రెస్ జెండా మోచిన మిమ్మల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత మాది. నాయకుల ఎన్నికలు అయిపోతే నాయకులను, కార్యకర్తలను మర్చిపోతారు. కానీ నేను నాయకుడిని కాదు, కార్యకర్తల కోసం కష్టపడేవాడిని. కార్యకర్తల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించి సంక్షేమంలో, అభివృద్ధిలో కార్యకర్తలను భాగస్వాములను చేసినప్పుడే
కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, రాబోయే సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కాండి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలను గెలిపించుకొని ఈ అధికారంలో మిమ్మల్ని భాగస్వాములను చేసుకొని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ ద్వారానే పేదలకు గ్రామాలలో అందించే బాధ్యత మేమందరం తీసుకుంటాం. అందుకే మిత్రులారా, కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు మీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ సభకు మీరందరూ వచ్చేసి కల్వకుర్తి అభివృద్ధిలో భాగస్వాములై జైపాల్ రెడ్డి గారి గుర్తింపు గౌరవాన్ని పెంచడానికి ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే కృషి చేసిండ్రో ఈరోజు జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కొట్ర చౌరస్తాలో ఉండబోతుంది. కార్యక్రమం తర్వాత అక్కడికి వెళ్తున్నాం. కార్యకర్తలను అందరినీ కూడా జాగ్రత్తగా అక్కడికి రమ్మని సూచన చేస్తూ జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ చేయడం నాకు ఒక గొప్ప అవకాశం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాకు దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన సిద్ధాంతకర్త, అదేవిధంగా ఈ దేశంలో సరళీకృత విధానాలతో దేశంలోనే వన్నె తెచ్చిన పివి నరసింహారావు గారి తర్వాత జాతీయ రాజకీయాలలో తెలుగు బిడ్డలకు గౌరవం తెచ్చిన జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణలో పాల్గొన్న మీకందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నరి బంధురా